ఓం జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా విజయవాడలోని పాయికాపురం ప్రాంతంలో గల హిందూ జ్ఞానవేదికలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రవేశంలోనే మనకు శివలింగం దర్శనమిస్తూ ఉంది. ఓం నమ శివాయ. నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. నీలమేఘశ్యాముని సుందర రూపం మనం ఇప్పుడు దర్శించవచ్చు. ఇరువైపులా శంఖచక్రాలతో శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించారు ఇక్కడ హిందూ జ్ఞానవేదిక వారు. త్రిమత ఏకైక గురువు త్రైత సిద్ధాంతకర్త శ్రీ ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ వారి శిష్య పరంపర అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిత్యం భగవద్గీత పఠనం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. తామర పుష్పంపై చూడముచ్చటగా కొలువైన ఆ శ్రీకృష్ణ దివ్య దర్శనం అవుతూ ఉంది. ఆ శ్రీకృష్ణుని వెండి ప్రతిమకు అనేక పుష్పాలతో అర్చన జరిగినది. లీలామానుష్య రూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క లీలలు అనూహ్యం, అద్భుతం. విశ్వవ్యాప్తమై ఉన్న ఆ యోగీశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆశిస్తూ మానవ సేవే మాధవ సేవ. జై శ్రీకృష్ణ. నీ చిరునామా నీకు తెలుసా? ప్రవేశ మార్గానికి ఇరువైపులా స్వామి త్రైతమత సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియబరుస్తూ చిత్ర మరియు అక్షర రూపంలో పొందుపరిచారు. భగవద్గీతలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇక్కడ జీవుని బయట అలాగే దేవుని బయట అని దూరముకు ఇరువైపులా పెట్టారు. అసలు జీవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అనేది త్రైతమత సిద్ధాంతంలో వివరిస్తున్నారు. అలానే పని చేయడం, పని చేయకపోవడం, అలానే మనిషి శరీరంలోని వంశీకరణ, దేవుడు, భగవంతుడు, మనిషి, దేవతలు, రాక్షసులు, బుద్ధిగుణానుసారం చిత్తం, అలాగే భగవద్గీతలోని ముఖ్యమైన ఆరాధనా శ్లోకాలు, అనేక విషయాలు, అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలియబరుస్తూ దూరమునకు ఇరువైపులా బ్యానర్ల రూపంలో ఉంచారు. జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి, శటకోపం ఎందుకు పెడతాము, ప్రమిదలో దీపం, శంఖచక్ర నామాల గురించి, కొబ్బరికాయ తాంబూలం గురించి, ఇలా సంస్కృతి సాంప్రదాయాల గురించి అనేక విషయాలు తెలియబరుస్తూ ఒక చక్కటి ప్రదర్శనని ఇక్కడ వీళ్ళు వచ్చిన భక్తులకి తెలియపరచడానికి వారి ప్రయత్నం వారు చేశారు. గురువుగారు రచించిన అనేక గ్రంథాలను కూడా, త్రైత సిద్ధాంతంలో గురువుగారు రచించిన అనేక గ్రంథాలను కూడా అందుబాటులో ఉంచారు. విశ్వవ్యాప్తమై ఉన్న ఆ యోగీశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆశిస్తూ మానవ సేవే మాధవ సేవ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. అలాగే జన్మాష్టమి విశిష్టత తెలియవరుస్తూ బ్యానర్, పాంప్లెట్స్ కూడా వేశారు. భక్తి శ్రద్ధలతో పిల్లలు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా మన విజయవాడ నగర ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా 4వ రోజు పాయికాపురంలోని నాగవంశ మినీ కళ్యాణ వేదికలో శ్రీకృష్ణుని ప్రతిమను నెలకొల్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 4వ రోజు కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శన అభినవ అకాడమీ వారు చేయడం జరిగింది. ఇందులో శ్రీకృష్ణుని బాల్యం దగ్గర నుంచి ఆయన భగవద్గీత ప్రకటించినప్పటి వరకు కూడా నృత్య రూపంలో
వాళ్ళు ఎంతో చక్కగా ప్రదర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక ఈ నిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా ఆ వచ్చిన బాలురలకు త్రైత సిద్ధాంత భగవద్గీతను వారికి బహుకరించడం జరిగింది. బహుకరిస్తూ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంతము అంటే భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అన్నటువంటి 16-17 శ్లోకములను ఆధారం చేసుకొని భగవాన్ శ్రీ 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 స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను రచించడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంతము అనగా క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనేటువంటి తెలియజేసినటువంటి భగవద్గీతలో శ్లోకములో ఉన్నటువంటి భావ ఆధారంగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని తెలియజేయడం జరిగింది. జీవాత్మను, ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడమే ఈ త్రైత సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్ధాంతం పైన శతాధిక గ్రంథములు ఆత్మజ్ఞాన స్వరూపంలో శరీర అంతర్గత విషయాలను ఎన్నో ఆయన మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క త్రైత సిద్ధాంత గ్రంథాలను చదివి ఆత్మజ్ఞానంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలలో శ్రీకృష్ణుడు భగవద్గీతను మనకి ప్రసాదించినటువంటి భగవద్గీత ప్రదాత, జగద్గురువు, జగద్భర్త అయినటువంటి ఈ శ్రీకృష్ణుని ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆత్మజ్ఞాన లీలను, ఆత్మజ్ఞానమును మనం తెలియజేసినటువంటి దైవము. ప్రతి ఒక్కరు కూడా బాల్యం నుంచి మన పిల్లలకు, మన సమాజంలో దైవ గ్రంథాలను పరిచయం చేయడం మనందరికీ కూడా తక్కువైపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనందరం కూడా ఈ కాలంలో మన పిల్లలందరికీ కూడా భగవద్గీతను శ్లోకాల రూపంలో, భావ రూపంలో మనకెందరికీ ప్రాచుర్యమే, అందరికీ దగ్గరగా అందుబాటులో ఉంది. వాటి యొక్క భావ వివరములు అందరూ కూడా తెలుసుకొని మన పిల్లలకు ఆత్మజ్ఞానంలో ముందుకు పంపించేదానికి ఈ కాలంలో ఉన్నటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులందరూ కూడా బాధ్యతాయుతంగా మన పిల్లల్ని ఆత్మజ్ఞానులుగా మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివి, మనం చదువుకుంటూ, మనం తెలుసుకుంటూ, మనం అర్థం చేసుకుంటూ, మన పిల్లల చేత కూడా చదివించి మన పిల్లలను కూడా ఆత్మజ్ఞానులుగా, ఈ దేశం హిందూ దేశము, జ్ఞానుల దేశం. ఈ దేశముకు కృతయుగం నాటి నుండి ఉన్నటువంటి హిందూ దేశం అనేటువంటి ప్రపంచ దేశాలన్నిటి కలిపి మనకి ఈ పేరుని ప్రతిష్ఠ. ఎందుకు వాళ్ళందరూ కూడా హిందూ దేశం అని పిలిచారంటే ఇది జ్ఞానులు ఉద్భవించినటువంటి దేశం. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను మనం చదువుకుంటూ, మన అందరం ఈ చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకు తెలియజేస్తూ, మన పిల్లలందరినీ కూడా రాబో కాలంలో ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా మన దేశం హిందూ దేశం. హిందువు అంటే జ్ఞాని అని అర్థం అండి. హిందువు జ్ఞాని అంటే దైవ జ్ఞానం కలిగినటువంటి జ్ఞానుల దేశం. ప్రపంచంలో ఎవరికి దైవ జ్ఞానం తెలియని రోజుల్లోనే ఇక్కడ దైవ జ్ఞానంలో ఎంతో పరిపుష్టిగా ఉన్నటువంటి జ్ఞానుల దేశం మన దేశం. ఈరోజు మనం అంతటి పేరుని మనం పొంది కూడా మనం ఆత్మజ్ఞానంలో వెనుకబడిపోయి ఉన్నాము. కనుక ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసినటువంటి దివ్య జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకొని భగవద్గీత పైన శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణ పరమాత్మని దివ్య జ్ఞాన సందేశాన్ని మనం అందరం కూడా మన జీవితాల్లో నెలకొల్పుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఈ నృత్య ప్రదర్శన ఇవన్నీ కూడా చేపించడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలని మనం పాటిస్తూ, మన భావితరాలకు అందిస్తూ, మనం దేవుడు తెలియజేసినటువంటి దివ్య జ్ఞానాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా ఈ విధానాన్నే
మన అందరం అలవాటు పరుచుకోవాలని శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మనకి హిందూ సాంప్రదాయాలు అనేటువంటి దైవ గ్రంథాన్ని రాశారు. హిందూ సాంప్రదాయాలు అనేటువంటి గ్రంథాన్ని రాశారు. అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి రహస్యాల్ని వెలికి తీశారు. అదేవిధంగా మన పండుగలు ఎలా చేయాలో మన పండుగల వివరం తెలుసుకునేదానికి మన పండుగలని రచించారు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక దైవ జ్ఞాన గ్రంథాలని ఆయన చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దైవ జ్ఞానాన్ని తెలుసుకొని త్రైసిద్ధాంత ఆధ్యాత్మిక దైవ గ్రంథాలను ప్రతి ఒక్కరు కూడా చదివి పరిపూర్ణమైనటువంటి దైవజ్ఞానులుగా జ్ఞానాన్ని పొంది దైవజ్ఞానులుగా మారాలని కోరుకుంటూ ఇంతటి మాకు అవకాశాన్ని ప్రసాదించినటువంటి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రమాణములు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే మీరందరూ కూడా తెలుసుకొని ఈ జ్ఞాన సంపదను సంపాదించుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అందరికీ నమస్కారం.